మనం చేద్దాం. నేను చదువుతాను, మీరు వినండి. అప్పుడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. చాలండి. అందరి మాట నాతో చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. ఇక్కడ సర్వశక్తుడైన దేవుడు, తన మాట చేత ప్రపంచాన్ని ఏలుచున్న దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు, మహిమగల మహారాజు అయిన దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, పర్వతముతో మాట్లాడుతున్నాడు. ప్రభువు పర్వతముతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించటానికి నువ్వే పాటి దానవు, నీవు ఏ పాటి దానవు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. అతని పేరేంటంటే జెరుబ్బాబెలు. చెప్పండి, జెరుబ్బాబెలును ఒక పర్వతము అడ్డగిస్తుందట. ఏం చేస్తుంది? ఒక పర్వతము అడ్డగిస్తుంది. తన జీవితంలో తను చేయాలన్న కార్యాన్ని చేయకుండా ఒక పర్వతము అడ్డుబండగా నిలబడింది. అంటే ఒక సమస్య అడ్డుబండగా నిలబడింది. ప్రభువు ఆ సమస్యతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఓ పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. పర్వతముతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు చదును భూమిగా మార్చబడతావు. ఆమేన్. నీవు నా సేవకుడైన జెరుబ్బాబెలును ఎదిరించుటకు, అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, నువ్వు సదును భూమిగా మార్చబడదు అని ప్రభు చెప్తున్నాడు. జెరుబ్బాబెలుకు ఉన్న సమస్య ఏంటంటే, ఒక పర్వతం అడ్డుగా నిలబడింది. ఏం నిలబడింది? అడ్డుగా నిలబడింది. ఒక సమస్య అడ్డుగా నిలబడింది. అది ఎలాంటి సమస్య అంటే పెద్ద సమస్య. చెప్పండి, పెద్ద సమస్య. కానీ ఉన్నవాడు అనువాడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆ పర్వతంతో మాట్లాడుతున్నాడు, ఆ సమస్యతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా సేవకుడైన నేను ఏర్పరచుకున్నటువంటి జెరుబ్బాబెలును అడ్డగించటానికి నువ్వు ఏమాత్రపు దానవు, నీవు సదును భూమిగా చేయబడతావు. ఆమేన్.
ఎలా చేయబడతావు? సదిని భూమిగా చేయబడతావు అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితాల్లో ఏవో ఒక సమస్యలు ఉంటాయి. ఏవో సమస్యలు. ఆ సమస్యలు ఎలా ఉన్నాయి అంటే కొందరికి పర్వతాల్లాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? పర్వతాల్లాగా ఉన్నాయి. ఆ సమస్యను అధిగమించలేము అన్నట్లుగా ఆ సమస్య మన ముందు ఏళనగా నవ్వుతూ అపహసించుతున్నట్లుగా ఉంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిలో, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, లేకపోలేదు. ఆ సమస్యలు ఎంతగా ఉన్నాయి అంటే పర్వతంలాగా మనకు అడ్డుబండగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? పర్వతంలాగా ఎత్తుగా చాలా పెద్దగా మనకు కనపడుతున్నాయి సమస్యలు. కానీ ఆ సమస్యతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ సమస్యతోనే మాట్లాడుతున్నాడు. ఓ పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించటానికి నీవు ఏమాత్రపు దానవు, నీవు సదును భూమిగా చేయబడతావు అని ప్రభు చెప్తున్నాడు. జెరుబ్బాబెలు ఎదుట పర్వతాన్ని సదును భూమిగా చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనకి ఎదురుగా ఉన్న సమస్యలను దేవుడు సదును భూమిగా చేయనుగాక. మన సమస్యలను దేవుడు పరిష్కరించునుగాక. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ సమస్యలు పరిష్కరించబడుతున్నాయా? పరిష్కరించబడుతున్నాయా? దేవుడు ఆ సమస్యతో మాట్లాడగలుగుతున్నాడా? ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు, నీ వ్యాపారంలో ఉన్న సమస్యలు, నీ ఉద్యోగంలో ఉన్న సమస్యలు, నీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్య, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్య, ఈ రోజున ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న నీ జీవితంలో ప్రభు జోక్యం చేసుకుంటున్నాడా? ఆయన సన్నిధికి వచ్చావుగా, ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావుగా. మొరపెడుతున్న నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుని ఆ సమస్యతో ప్రభు మాట్లాడగలుగుతున్నాడా? ఇక్కడ జెరుబ్బాబెలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎదిరిస్తున్న, అడ్డగిస్తున్న పర్వతంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు ధనవు, నీవు సదును భూమిగా చేయబడతావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడండి. ఎదురుగా నిలబడిన గొప్ప సమస్యను, తనకి ఎదురుగా నిలబడిన ఓ గొప్ప పర్వతాన్ని ప్రభు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? సదును భూమిగా చేయాలనుకున్నాడు. సదును భూమిగా చేయాలనుకుంటున్నాడు. అంటే ఆ పర్వతం మరలా కనపడకుండా, ఆ సమస్య మరలా కనపడకుండా పరిష్కరించాలి అని అనుకుంటున్నాడు. ఎందుకు అంతగా దేవుడు జోక్యం చేసుకున్నాడు? జెరుబ్బాబెలు విషయంలో అంతగా జోక్యం చేసుకుని తన ముందు ఉన్న పర్వతాన్ని సదును భూమిగా ఆయన చేశాడు. ఎందుకు చేశాడు? మరి మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దినాలుగా సమస్యలతో సతమతమవుతున్నాం. ఆయన సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరి ఎందుకు మన జీవితాల్లో ఈ సమస్యలు పరిష్కరించబడట్లా? ఈ సమస్యలు కనుమరుగవట్లా?
కనుమరుగవట్ల. ప్రియులారా, జెరుబ్బాబెలు విషయంలో ప్రభు జోక్యం చేసుకోవటానికి కారణం, మొట్టమొదటి కారణం ఏంటి అంటే ఎజ్రా గ్రంథము. చూడండి, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలోను నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, సెరాయ, రెయలాయ, మొర్దుకై, బెల్షాను, మిస్పేరోతు, బిగ్వాయి, రెహూము, బయాన అను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. ఇక్కడ జరిగినది ఏంటి అంటే బబులోను చెర నుండి విడిపింపబడిన వారు. ఇక్కడ జెరుబ్బాబెలు బబులోను చెర నుండి విడిపింపబడిన వారిలో ఉన్నాడు. ఆమేన్. అంటే చెర నుండి విడుదల పొందినవాడుగా ఉన్నాడు. బబులోను చెర నుండి విడుదల పొందిన వాడిలో ఒకడిగా జెరుబ్బాబెలు ఉన్నాడండి. ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా విడుదల పొందిన జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. విడుదల పొందిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. జెరుబ్బాబెలు బబులోను చెర నుండి విడుదల పొందాడు. ఇప్పుడు నీవు ఇక్కడ ఆరాధనలో పాల్గొన్న దేవుని మందిరంలో ఉన్న వారందరూ మన జీవితాల్లో జరగవలసింది ఏంటయ్యా అంటే చెర నుండి విడుదల పొందాలి. ఏ చెర అంటే ఇక్కడ జెరుబ్బాబెలు బబులోను చెరలో ఉన్నాడు. ఏ చెరలో ఉన్నాడు? బబులోను చెరలో ఉన్నాడు. కానీ ఇక్కడ కూర్చున్న వారిలో, ఆరాధనలో పాల్గొన్న వారిలో చాలామంది పాపపు చెరలో ఉన్నారు. ఏ చెరలో ఉన్నారండి? పాపపు చెరలో ఉన్నారు. ఈ లోకపు చెరలో ఉన్నారు. ఈ యొక్క జెరుబ్బాబెలు లాగానే బబులోను చెరలో ఉన్నట్లుగా ఏ మనుషులకు నీవు దాసుడుగా ఉన్నావు. నువ్వే పాపానికో దాసుడు అయ్యావు. లోక ఆశలకు దాసుడుగా, దాసురాలుగా ఉన్నావు. ఈ రోజున శరీర ఆస్తులకు దాసుడు అయి ఉన్నావు. నువ్వు శరీర ఆశలకు లోబడిపోయి దాస్యములో ఉన్నదానిగా, దాస్యములో ఉన్నవాడిగా నీవు ఉన్నావు. దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? దాస్యత్వము నుండి విడుదల పొందాలి. ఆమేన్. ఏం పొందాలి? దాసత్వము నుండి విడుదల పొందాలి. నీ పాపము నుండి నీ విడుదల పొందేవాడుగా ఉందువుగాక. నీవు నీ శరీర ఆశల నుండి విడుదల పొందేవాడుగా ఉందువుగాక. లోక ఆశల నుండి విడుదల పొందేవాడుగా ఉందువుగాక. ఈ రోజున చాలామంది జీవితాల్లో సాతాను చెరలో ఉంటారు. ఏ చెరలో ఉంటారు? సాతాను చెరలో ఉంటారు. కొంతమంది మనుషుల చెరలో ఉంటారు. కొంతమంది ఏ చెరలో ఉంటారయ్య అంటే పాపపు చెరలో ఉండేవారుగా ఉంటారు. ఈ రోజున నువ్వు చెరలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు విడుదల పొందాలి. ఆమేన్. నువ్వు విడుదల పొందాలి. నీవు పాప మరణ నియమాల నుండి విడుదల పొందేవాడుగా ఉండాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? స్వతంత్రులై ఉండాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే దాస్యములో ఉన్నవారుగా ఉండకూడదు, స్వతంత్రులుగా ఉండాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసా? మనల్ని
విడుదల చేయటానికి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. కాబట్టి పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఆమేన్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట ఏంటంటే, తన పిల్లలు రక్త మాంసము గలవారై మరణము యొక్క బలము నుండి అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతా కూడా మరణ భయము చేత దాస్యములో ఉన్న వారిని, ఎవరిని? మరణ భయం చేత దాస్యములో ఉన్న వారిని విడిపించటానికే యేసయ్య రక్త మాంసములో పాలివాడాయను. ఆమేన్. నిన్ను నన్ను విడిపించటానికి రక్త మాంసాల్లో ఉన్న మనం మరణ భయము చేత దాస్యములో ఉన్న మనలను విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసంలో పాలివాడై ఈ లోకానికి వచ్చి కలువరి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి తన రక్తం ద్వారా మనలను విమోచించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా విమోచించబడిన వారమై ఉండాలి. నీ సమస్యకు పరిష్కారం కలగాలి అంటే, నీ సమస్యలో దేవుడు జోక్యం చేసుకోవాలి అంటే, నీ ముందున్న సమస్యలను ఆయన సదును భూమిగా చేయాలి అంటే నీవేమవ్వాలో తెలుసా? మొదటిగా దాస్యము నుండి విడుదల పొందిన వాడగా ఉండాలి. ఏ దాస్యము? పాపదాస్యము నుండి, మరణ దాస్యము నుండి, శాపగ్రస్తమైన దాస్యము నుండి, సాతాను దాస్యము నుండి, శరీర ఆశలు అనే దాస్యము నుండి, లోక సంబంధమైన ఆశల నుండి, సాతాను బంధకాల నుండి మనం విడుదల పొందిన వారుగా ఉండాలి. విడుదల పొందాలి. ఈ జెరుబ్బాబెలు దాస్యము నుండి విడుదల పొందిన వారిలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? దేవుడు జోక్యం చేసుకోవటానికి జెరుబ్బాబెలు యొక్క విషయంలో దేవుడు జోక్యం చేసుకొని తన ఎదుటిగా ఉన్నటువంటి గొప్ప పర్వతాన్ని సదును భూమిగా చేయటానికి కారణం ఏంటంటే, దేవుడు జెరుబ్బాబెలులో ఏం చూశాడంటే దాస్యత్వము నుండి విడుదల పొందిన జీవితాన్ని చూశాడు. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ సమస్యలను దేవుడు పరిష్కరించాలంటే, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించబడాలి అంటే నీవు మొదటగా విడుదల పొందిన అనుభవాల్లో ఉండాలి. ఆమేన్. నీవు విడుదల పొందావా? పాపం అనే దాస్యము నుండి విడుదల పొందావా? లోకాశలు అనే దాస్యము నుండి విడుదల పొందావా? సాతాను యొక్క దాస్యము నుండి విడుదల పొందావా? ఈ లోకంలో మనుషుల యొక్క దాస్యము నుండి విడుదల పొందిన దానిగా నువ్వు ఉన్నావా? చాలామంది జీవితాల్లో విడుదల లేదండి. విడుదల లేదు. దాస్యములో మగ్గిపోతున్నారు. దాస్యం అనే కాడి కింద నలిగిపోయేవారుగా ఉన్నారు. ఆ పాపంలోని ఆ శాపగ్రస్తమైన అనుభవాలే ఉన్నాయి. సాతాను యొక్క కాడి కింద నలిగిపోతూ ఉన్నారు. ప్రభు అంటాడు, మీరు దాస్యము నుండి విడుదల పొందండి. దేని నుండి? దాస్యము నుండి విడుదల పొందండి. మీరు విడుదల పొందాలని రక్త మాంసములు కలిగిన వాడే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన రక్తము ద్వారా
మనలను విమోచించిన వాడగా ఉన్నాడా? నువ్వు నమ్మగలిగితే ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరిచి నీ పాప దాస్యము నుండి, నీ యొక్క శరీర ఆశల నుండి, సాతాని యొక్క దాస్యము నుండి, మరణ భయము అనే దాస్యము నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. నువ్వు విడుదల పొందుదువుగాక. నీ జీవితంలో ప్రభు చూసినప్పుడు దాస్యము నుండి విడుదల పొందిన వాడిలో ఒకడిగా నువ్వు కనపడాలి. ఈ జెరుబ్బాబెలు బబులోని యొక్క దాస్యము నుండి విడుదల పొందిన వాడిలో ఒకడిగా ఉన్నాడు. రెండవది జెరుబ్బాబెలు విషయంలో దేవుడు జోక్యం చేసుకొని ఆయన ముందున్నటువంటి పర్వతాన్ని సదును భూమిగా చేయటానికి, ఆయన సమస్యను పరిష్కరించటానికి కారణం ఏంటంటే, రెండవ కారణం ఏంటంటే ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యజాదాకు కుమారుడైన యోషువాయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులు లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలుల దేవునికి బలిపీఠము కట్టిరి. ఆమేన్. ఇక్కడ జెరుబ్బాబెలు అతనితో కూడా ఉన్నటువంటి బంధువులు లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడినటువంటి ప్రకారముగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు దహన బలి అర్పించటానికి బలిపీఠం కట్టిన వారుగా ఉన్నారు. అంటే జెరుబ్బాబెలు ఏం చేసిన వాడగా ఉన్నాడో తెలుసా? బలిపీఠాన్ని కట్టిన వాడగా ఉన్నాడు. ఏం కట్టిన వాడగా ఉన్నాడు? బలిపీఠాన్ని కట్టిన వాడగా ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం పాపపు శర నుండి, లోకపు శర నుండి, సాతాను శర నుండి, మరణ భయము అనే దాస్యము నుండి విడుదల పొందిన మనం చేయవలసిన పని ఏంటి అంటే దేవునికి బలిపీఠాన్ని కట్టేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏం కట్టాలి? దేవునికి బలిపీఠాన్ని కట్టాలి. ఇక్కడ జెరుబ్బాబెలు అతని సంబంధులందరూ కూడా ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు బలిపీఠాన్ని కట్టేవారుగా ఉన్నారు. ఏ బలిపీఠం అయ్యా అంటే అది దహన బలిపీఠం. చెప్పండి, దహన బలిపీఠం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు కూడా నీ సమస్యల నుండి విడుదల పొందాలంటే, నీ ముందున్నటువంటి పర్వతములు సదును భూమిగా చేయబడాలి అంటే, నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకొని నీ జీవితంలో నీ సమస్యలను పరిష్కరించాలి అంటే, నీ జీవితంలో నువ్వు ఏం చేయాలో తెలుసా? బలిపీఠాన్ని కట్టే అనుభవం. ఏ అనుభవం అండి? చెప్పండి. బలిపీఠాన్ని కట్టేవాడగాని ఉండాలి. బలిపీఠాన్ని కట్టేవాడగాని ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో మరి బలిపీఠాన్ని కడుతున్నావా? బలిపీఠాలని కడుతున్నారా? ఎంతమంది బలిపీఠాలు కడుతున్నారు? క్రైస్తవులుగా ఉన్న మనం దేవుని సన్నిధిలో పాప దాస్యము నుండి, లోక దాస్యము నుండి, సాతాను దాస్యము నుండి, శాపగ్రస్తమైన దాస్యము నుండి విడుదల పొందిన మనం బలిపీఠాన్ని కట్టే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏ పీఠం అండి? బలిపీఠం.
చాలా కుటుంబాల్లో బలిపీఠం అనుభవాలు లేవు, ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన లేని కుటుంబాల్లో పర్వతాలు ముందుగా నిలబడతాయి. ప్రార్థన లేని జీవితాల్లో సమస్యలు ఎదురుగా పర్వతాల వలె నిలబడతా ఉంటాయి. వారు ఎంత ప్రయత్నం చేసినా ఆ సమస్యల నుండి విడుదల పొందలేరు. ఎందుకయ్యా అంటే వారి జీవితంలో బలిపీఠం కట్టే అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? బలిపీఠాన్ని కట్టే అనుభవం లేదు. చాలామంది జీవితాల్లో బలిపీఠాన్ని కట్టరు. స్వజ్ఞానంతో, సొంత బలంతో, లేకపోతే స్వజనుల చేత సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ సర్వశక్తుడైన దేవుడు మన సమస్యలను పరిష్కరించాలి. ఆ సమస్యల్లో ఆయన జోక్యం చేసుకోవాలి. మన ముందున్న పర్వతాలు సదును భూమి అవ్వాలి అని ఎంతమంది ఆశిస్తున్నారండి? దేవుని సహాయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? చాలామంది జీవితాల్లో బలిపీఠం అనుభవం లేదు. ఏ అనుభవం లేదండి? బలిపీఠపు అనుభవాలు లేవు. బలిపీఠపు అనుభవాలంటే ప్రార్థనా బలిపీఠం. ఏ బలిపీఠం? ప్రార్థన బలిపీఠం. నువ్వు బలిపీఠాన్ని ఎప్పుడు కట్టాలి? రేయి మొదటి జామున నువ్వు కట్టాలి. ఆమేన్. రేయి మొదటి జామున నువ్వు బలిపీఠాన్ని కట్టేవాడుగా ఉండాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం మనం బలిపీఠాలు కట్టేవారుగా ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో బలిపీఠపు అనుభవం ఉందా? ప్రార్థన జీవితం ఉందా? క్రైస్తవుడవే నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలండి? బలిపీఠాన్ని కట్టాలి అంటే బలిపీఠానికి ఏం కావాలో తెలుసా? కట్టెలు కావాలి. ఏం కావాలి? కట్టెలు కావాలి. ఆ కట్టెల మీద దహన బలి పశువు కావాలి. తర్వాత ఆ బలిపీఠం మీద ఏముండాలో తెలుసా? దహన బలికి అగ్ని ఉండాలి. ఏముండాలండి? అగ్ని ఉండాలి. కట్టెలు ఉన్నాయి అంటే మనుషులు ఉన్నాం, లేకపోలా కట్టెలు ఉన్నాయి. కానీ బలిపీఠం మీద పెట్టే దహన బలి పశువు లేదు, పరలోకం నుండి దిగి వచ్చే అగ్ని లేదండి. అగ్ని లేదు. నీ జీవితంలో క్రైస్తవుడివే కానీ బలిపీఠాన్ని కట్టే అనుభవం లేదు. ప్రార్థన చేస్తున్నామండి, మేము ఎందుకు చేయట్లేదండి? పొద్దున్నే, సాయంత్రం, మధ్యాహ్నం కూడా చేస్తున్నాం. ఎంతసేపు చేస్తున్నావు? నీ ప్రార్థన జీవితం ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు ఒక దహన బలిపీఠాన్ని కట్టాం. దహన బలిపీఠం మీద ఒక పశువుని వధించాం. దాన్ని తోలి తీసి బలిపీఠం మీద పెట్టి కట్టెలు పేర్చి దాని మీద అగ్నిని అంటిస్తే అది ఆహుతి అవటానికి ఎంత టైం పడుతుంది అమ్మా? ఎంత టైం పడుతుంది? మాట్లాడరా? ఎంత టైం పడుతుందండి? కనీసం ఒక గంట అయినా పడద్దా? నీ ప్రార్థన జీవితంలో ఒక గంటకు మోకరించగలుగుతున్నావా? 2 నిమిషాలు చేస్తే నడుము నొప్పి వచ్చేద్ది, 2 నిమిషాలు చేస్తే కాళ్ళు తేత వచ్చేద్ది, 2 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎక్కడ లేని సమస్యలు గుర్తొస్తాయి. నీ బలిపీఠం మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఏమవ్వాలో తెలుసా? నిత్యము మండుతూ ఉండాలి. పౌలు అపోస్తుడు అంటాడు, నీ ఆత్మదీపాన్ని ఆర్పమాకు అంటాడు. ఏమంటాడు? ఆత్మదీపాన్ని ఆర్పమాకు అంటాడు. ఇప్పుడు బలిపీఠానికి కావాల్సింది ఏంటో తెలుసా? బలి వధించటానికి పశువు కావాలి. రెండవది ఏం కావాలో తెలుసా? అగ్ని కావాలి. ఆ పశువును కాల్చటానికి అగ్ని కావాలి. ఈ రోజున నీ జీవితంలో బలిపీఠాన్ని కట్టుతున్నాను అన్న నీ జీవితంలో ముందు అసలు నీ జీవితంలో దహన బలి అర్పించటానికి బలి పశువు ఉందా? ఏమండి? బలి పశువు ఉందా? నీ బలిపీఠం మీద బలి పశువు ఉందా? బలి పశువు ఉందా అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన కార్యాలు దేవుని బలిపీఠం మీద కాలిపోయేవిగా ఉండాలి. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ శరీర ఆశలు. ఏ ఆశలు?
చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలండి, ఇక్కడ శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఈ శరీర కార్యాలు నువ్వు బలిపీఠం మీద పెట్టగలుగుతున్నావా? శరీరము పౌలు అపోస్తుడు అంటాడు, పాత నిబంధన ప్రకారము బలిపశువు ఏంటండి? బలిపశువు ఒక గొర్రెను, ఒక మేకను, ఒక ఎద్దును, ఒక పావురమును, ఒక గువ్వను దేవుని బలిపీఠం మీద మనం దహన బలిగా అర్పించాలి. కానీ క్రొత్త నిబంధన ప్రకారం మనం బలిపీఠం మీద దేన్ని పెట్టాలి అంటే మన శరీరమును. ఆయన అంటాడు, సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుడి అంటాడు. ఆమేన్. ఏమంటాడు? సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకి సమర్పించండి అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ శరీర కార్యాలన్నీ కూడా దేవుని బలిపీఠం మీద కాలిపోయేవిగా ఉండాలి. ఏమవ్వాలి? కాలిపోయేవిగా ఉండాలి. ఏంటి ఆ శరీర కార్యాలు అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు పౌలు అపోస్తుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? అవేవనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన. మరి మన జీవితాల్లో ఈ పోనీయా? కోపం పోయిందా? కామకత్వం పోయిందా? మోహపు చూపులు పోయినాయా? జారత్వం పోయిందా? అపవిత్రత పోయిందా? ఇతరులను చూసి మత్సరపడేటువంటి అసూయ బుద్ధి పోయిందా? ఈ రోజున నీ జీవితంలో ఇవి ఉన్నంత కాలం నీ సమస్యలు పరిష్కరించబడవు. నీలో కోపము, ద్వేషము, అసూయ, కామకత్వం, అపవిత్రత నీలో ఉన్నంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ ఆ సమస్య పరిష్కరించబడదా? ఏం చేయబడదా? ఎందుకంటే నీలో ఇంకా ఆ శరీర ఆశలు ఉన్నాయి, శరీర కార్యాలు నీలో ఉన్నాయి. నీలో ఆ శరీర కార్యాలు ఉన్నంత వరకు నువ్వు దేవునికి అర్పణగా అర్పించబడలేవు. నీవు నీ శరీర కార్యాలన్నీ కూడా బలిపీఠం మీద దహన బలిగా నువ్వు అర్పించకపోతే, నీలో కక్షలు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? చెప్పండి. ఇతరుల మీద అసూయ పడుతూ, మత్సరపడుతూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఈ రోజున నీ జీవితంలో అపవిత్రమైన కోరికలు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నీలో దేవుని కాకుండా లోకంలో ఎవరినో నువ్వు విగ్రహాన్ని చేసుకుని నీ హృదయంలో విగ్రహారాధన చేస్తూ ఉంటే దేవుడు నీ ప్రార్థన వింటాడా? విండో. నువ్వేం చేయాలో తెలుసా? నీ శరీర కార్యాలను దేవుని బలిపీఠం దగ్గర నువ్వు కాల్చివేసేవాడగా ఉండాలి. ఆమె చెప్పండి. కాల్చివేసేవాడగా ఉండాలి. నువ్వెప్పుడైతే శరీర కార్యాలన్నిటినీ దేవుని బలిపీఠం మీద పెట్టి బూడిద చేస్తావో, అప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి వస్తుంది. ఆమేన్. అప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి వస్తుంది. అగ్ని దిగి వచ్చి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఆత్మచేత అభిషేకించేదిగా ఉంటుంది.
ఆత్మ ద్వారా నీవు సమస్తాన్ని జయించగలిగిన వాడగా ఉంటావు. నీలో దేవుని ఆత్మ లేనంత కాలం నువ్వు ఓటమి పాలే అవుతావు, సమస్యలతోనూ సతమతం అవుతూనే ఉంటావు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో బలిపీఠము అనుభవం ఉండాలి. ఏ అనుభవం? బలిపీఠపు అనుభవం ఉండాలి. దేవుని బలిపీఠపు అనుభవం ఉండాలి. ఈ రోజున దేవుని బలిపీఠపు అనుభవాలు ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి? ప్రార్థన చేస్తున్నామయ్యా, చాలా చేయవచ్చు, ప్రార్థన చేస్తావు, కానీ శరీర కార్యాలు పోరవు, పాపం పోదు నీలో, ఆ కోరికలు పోవు, ఆ అపవిత్రత పోదు, ఆ విగ్రహారాధన పోదు, ఆ మత్సరం పోదు. నీలో ఈ కార్యాలు ఉన్నంతకాలం దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించిన మీ ప్రార్థనకు జవాబు రాదు. రే ఇటు రండిరా, మీరేం పిల్లలు చెప్పొద్దు ఇంటికాడమ్మా. ఆరాధన జరుగుతుంటే అటు ఇటు తిరుగుతుంటే ప్రసంగం చెప్పాడు, ఎలా చెప్తాడు? మీరు ఎప్పుడన్నా మసీదుకి వెళ్ళండి, మసీదుకి వెళ్తే తెలుస్తుంది. చిన్న పిల్లలు, పెద్దవారు, ముసలివారు ఒకే క్రమంలో ఉంటారు. ఎలా ఉంటారు? ఒకే క్రమంలో ఉంటారు. ఒకసారి వెళుతారు, ఒకసారి మోకరిస్తారు. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తారు, చిన్న చిన్న పిల్లల్ని. వాళ్ళు ఎప్పుడు కదలరు, అసలు క్రమంగా కూర్చుంటారు. ఎలా కూర్చుంటారు తెలుసా? క్రమం ఉంటుంది. వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు ఏముంటుందో తెలుసా? క్రమం ఉంటుంది. ఇంటికాడ పిల్లలకి చెప్పాలి, మనం దేవుని మందిరానికి వెళ్తున్నావురా బాబు, క్రమంగా కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు, ఇది ప్లే గ్రౌండ్ కాదు, దేవుడు ఉంటాడు అని దేవుని భయాన్ని నేర్పాలి. వచ్చిన కాడి నుంచి అటు ఇటు ఏం పని వదిలేస్తున్నారు మీరు? దేవునికి స్తోత్రాలు చెల్లించండి. పరిశుద్ధాత్మని డిస్టర్బ్ చేయకూడదు. వాక్యం మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు పిల్లలు తిరుగుతుంటే ఎలా మాట్లాడతారు? దేవుని మందిరానికి వచ్చినాక అటు ఇటు ఎందుకు కదులుతావు? దైవ భయం గుండెల్లో ఉండాలి. హల్లెలూయా. చూడండి, బలిపీఠాన్ని కట్టాడట. ఏం కట్టాడు? ఎవరో? జెరుబ్బాబేలు ఇశ్రాయేలు దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. మరి నీ జీవితంలో బలిపీఠాన్ని కట్టే అనుభవం ఉందా? ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో పాపాన్ని విడిచిన అనుభవం ఉందా? నీ పాపాన్ని దేవుని బలిపీఠం మీద నువ్వు పెట్టగలుగుతున్నావా? నీ పాపం అగ్ని చేత కాల్చబడుతుందా? పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిన అనుభవం ఉందా? ఎందుకు నీ ప్రార్థనకు ప్రతిఫలం రాట్లా? సమస్య వెంబడి సమస్య ఎందుకు వస్తుంది? ఆ సమస్యలు ఎందుకు పరిష్కరించబడట్లా? దేవుడు ఎందుకు జోక్యం చేసుకుంటా? దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మొట్టమొదటిది శర నుండి విడుదల పొందిన అనుభవం ఉండాలి. ఏ అనుభవం? శర నుండి విడుదల పొందే అనుభవం ఉండాలి. రెండవది బలిపీఠం అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠం కడితే నీ విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడండి. బలిపీఠం మీద దేవునికి ఇంపైనటువంటి సువాసన వచ్చిందంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఇంపైన సువాసనను ఆగ్రానించి దిగి వచ్చే దేవుడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? దిగి వచ్చే దేవుడుగా ఉంటాడండి. ఆయన నీతో నిబంధన చేసేవాడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు, నీ సమస్యలను పరిష్కరించే దేవుడుగా ఉంటాడు. కానీ నువ్వు కట్టేటువంటి బలిపీఠం మీద నుంచి ఆయనకి ఏం రావాలో తెలుసా? ఇంపైన సువాసన రావాలి. ఏ సువాసన? నోవాహు బలిపీఠాన్ని కట్టాడండి. వాడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహు ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఒక పశువును వధించి దేవునికి దహన బలి అర్పిస్తే ఆ బలి
ఆ బలిపి ఎలా ఉందో తెలుసా? ఇంపైన సువాసన వచ్చిందట. ఏ సువాసన? ఇంపైన సువాసన. ఇంపైన సువాసన వచ్చేసరికి దేవుడు దిగి వచ్చాడట. నోవాహుతో నిబంధన చేయటానికి, నోవాహును ఆశీర్వదించటానికి, నోవాహు ద్వారా నూతనమైనటువంటి జనరేషన్ ప్రారంభించటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున నీ బలిపీఠం కడితే నీ బలిపీఠం మీద ఉన్న ఆ దహన బలి ఎలా ఉండాలో తెలుసా? ఇంపైన సువాసన వచ్చేదిగా ఉండాలి. ఏ వాసన రావాలి? నీలో పాపం పెట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? చెప్పండి. శరీర కోరికలు పెట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఈ రోజున నీ శరీర ఆశలు, నీ శరీర కార్యాలన్నీ దేవుని బలిపీఠం మీద పెట్టి దేవుని అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయాలి. ఏం చేయాలండి? కాల్చివేసేవారుగా ఉండాలి. ఆ బలిపీఠం అనుభవం లేకనే కుటుంబాల్లో సమస్యలు, దేవుని బలిపీఠం అనుభవం లేకనే మన జీవితాల్లో సమస్యలు పర్వతంలాగా నిలబడుతున్నాయి. ఎలా నిలబడుతున్నాయి? పర్వతాల్లాగా నిలబడుతున్నాయి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించటానికి నువ్వు ఏ పాటి దానవో, ఎంత మాత్రపు దానవు, నువ్వు సదును భూమి అవుతావు. ఏమవుతావు? దేవుడు అంటున్నాడు సదును భూమిగా చేస్తాను అని. మరి నీ సమస్యలు ఎందుకు పరిష్కరించబడట్లేదంటే నీ జీవితంలో మందిరానికి వస్తున్నావు కానీ విడుదల పొందిన అనుభవాలు లేవు. ఇంకా దాస్యంలోనే ఉంటావు, ఆ శరకన్నే ఉంటావు, ఆ ఆశల్లోనే ఉంటావు. 2, బలిపీఠం కట్టే అనుభవాలే ఏం లేవండి. బలిపీఠాన్ని కట్టే అనుభవాలు లేవు. ఏ బలిపీఠం అయ్యా అంటే అది దహన బలిపీఠం. ఏ బలిపీఠం అండి? దహన బలిపీఠం. దహన బలిపీఠం. పౌలు అపోస్తుడు అంటాడు, మీరు సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి. ఎంతమంది సమర్పించారు? ఇక్కడ ఆరాధనలో కూర్చున్నవారు ఎంతమంది సమర్పించారండి? ఎంతమంది సమర్పించారు? సమర్పించకుండా దేవుని సన్నిధికి వస్తున్నాం, మాకే ఇట్లా ఎందుకు అవుతుంది, మా కుటుంబాల్లోనే ఎలా అవుతుంది, మా పిల్లల జీవితంలో ఎట్లా అవుతుంది అంటే మీ జీవితాల్లో సమర్పణ జీవితం లేదా, బలిపీఠపు అనుభవాలు లేవు. నీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? నామకార్థ ప్రార్థన. నీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఏముంటుంది అంటే అలవాటు చొప్పున ప్రార్థన చేస్తావు. పరిశుద్ధాత్మలో పరవశిస్తూ ఇప్పుడు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే నిన్ను మైమరిచిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో నీవు సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నిన్ను నీవు మరిచిపోయి పరిశుద్ధాత్మతో ఏకీభవించి ప్రార్థించేవాడుగా ఉండాలి. చెప్పన సౌఖ్యం కానీ మహిమాయుక్తమైన మూలుగులతో ప్రార్థించేవాడుగా ఉండాలి. కానీ నీ ప్రార్థన అలా ఉందా? ప్రార్థన అలా ఉందా? టైం పెట్టుకుంటావు, 5 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయవు. 5 నిమిషాలే ఎక్కువ నీకు. 5 నిమిషాలు ఎట్లా గడితే అనుకుంటావు? నీ సమస్యలు అలా పరిష్కరించబడతాయి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగి వస్తాడు? నీకోసం ఎప్పుడు పనిచేస్తాడు? నీ కుటుంబంలో ఎప్పుడు పనిచేస్తాడు? ఇక్కడ మోకరిస్తావు. నీ ప్రార్థన ధూపం వల్ల దేవుని దగ్గరికి వెళ్ళేలాగా నువ్వు ఇక్కడి నుంచి లేచిపోతావు. బలిపీఠం దగ్గర నుంచి లేచిపోతావు. అయిపోయింది నీ ప్రార్థన. ప్రభు వచ్చి నీతో మాట్లాడే అనుభవం ఏదండి? ప్రార్థిస్తూ ఉండగా ప్రభు నీ దగ్గరికి దిగి వచ్చి నీతో మాట్లాడాలి కదా. ఆ అనుభవం ఉందా? ప్రార్థన చేస్తున్నావు 24 గంటల ప్రార్థన చేస్తున్నావు. ఎప్పుడు ఏది నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఎప్పుడు 1 గంట 2 గంటలు నువ్వు మైమరిచిపోయి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థించే అనుభవం ఉందా?
ఎప్పుడు పరిష్కరించబడతాయో తెలుసా? మనం దహన బలిపీఠాలు కట్టినప్పుడే, మన శరీరాలు దేవునికి సజీవంగా అర్పించినప్పుడే, పరిశుద్ధాత్ముడు మనలోనికి దిగి వచ్చినప్పుడే మన సమస్యలు పరిష్కరించబడతాయి. ఆమేన్. నువ్వు ఆమేనన్నా అవ్వకపోయినా జరిగేది అదే. ఇక్కడ చూడండి, జెరుబ్బాబెలు ముందు ఉన్నటువంటి ఒక గొప్ప పర్వతం ఏమైందో తెలుసా? సదును భూమిగా మార్చబడింది. ఎలా మార్చబడింది? సదును భూమిగా మార్చబడింది. మరి నీ జీవితంలో ఎందుకు జరగట్లా? నీ జీవితంలో ఎందుకు జరగట్లేదంటే, నీ జీవితంలో విడుదల పొందిన అనుభవం లేదు. రెండవది, బలిపీఠాన్ని కట్టిన అనుభవాలు లేవు. ఆ బలిపీఠం నీ దేవునికి ఇంపైన సువాసన రాట్లా. బలిపీఠాన్ని అయితే కడుతున్నావు. ఏం కడుతున్నావు? బలిపీఠాన్ని అయితే కడుతున్నావు. అక్కడ దహన బలి పశువు లేదు, అగ్ని లేదు, మండుతున్న అగ్ని లేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. ఎప్పుడు? అప్పుడప్పుడు కాదా, నిత్యము మండుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎప్పుడు మండుతున్న వ్యక్తిగా ఉండాలి. దేవుని ఆత్మ నీలో మండుతూ ఉండాలి. దేవుని అభిషేకం నీలో మండుతూ ఉండాలి. అప్పుడే సమస్యలు ఏమవుతాయో తెలుసా? సదును భూమిగా మార్చబడతాయి. ఆమేన్ చెప్పండి. ఎలా మార్చబడతాయి? సదును భూమిగా మార్చబడతాయి. మరొక మాట చెప్పనా? ఈ జెరుబ్బాబెలు గురించి నేను నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? ఒకటి, అతడు విడుదల పొందినవాడు. రెండు, అతడు బలిపీఠాన్ని కట్టేవాడుగా ఉన్నాడు. మూడు, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. అమ్మా, హగ్గయి అంటే ఎక్కడ ఉండదో, జకరియా గ్రంథం పక్కనే ఉంటుంది చూడండి. పక్కనే ఒక పేజీ. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడగు ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? ఈ యొక్క జెరుబ్బాబెలులో ఉన్నటువంటి 3 లక్షణం ఏంటో తెలుసా? దేవునికి భయపడే లక్షణం. ఎవరికి చెప్పాలి. మరి నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడితే నువ్వు చెడుతనాన్ని విసర్జిస్తావు. చెడుతనాన్ని విసర్జిస్తావు. దేవునికి భయపడిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? పాపము నుంచి దూరంగా పారిపోయిన వాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? దేవునికి భయపడేవాడు ఎలా ఉంటాడో తెలుసా? మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క కనులు నన్ను చూస్తున్నాయి అనే ఒక ఆలోచన కలిగి బ్రతుకుతాం. ఆమేన్ చెప్పండి. బైబిల్లో యోసేపు మనకు కనపడతాడు. ఎవరు? యోసేపు మనకు కనపడతాడు. పోతీఫరు ఇంట్లో ఉన్నాడు. ఒక ప్యాలెస్లో ఉన్నాడు. ప్యాలెస్లో ఎవరు లేరు, తలుపులు వేసేసి ఉన్నాయి. పోతీఫరు భార్య యోసేపుని బలవంతం చేసింది. నాతో పాపం చేయి అని బలవంతం చేసింది. కానీ పోతీఫరు యోసేపు ఎలా ఉన్నాడో తెలుసా? యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి నేను ఎలా పాపమును కట్టుకొందును అన్నాడు. ఎవరి దృష్టికి అంటే అక్కడ ఎవరి కను దృష్టి ఉందని అనుకుంటున్నాడు? ఆ ప్యాలెస్లో తలుపులు వేయబడినా కూడా అక్కడ వారున్న గదిలో ఎవరి దృష్టి ఉందో తెలుసా? దేవుని కను దృష్టి ఉంది. ఎవరి కను దృష్టి ఉంది? దేవుని కను దృష్టి ఉంది. ఆమెతో చెప్తున్నాడు. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. ఆదికాండము
37వ వచనం, 37వ అధ్యాయం. ముప్పై 37వ అధ్యాయము 39వ అధ్యాయం, క్షమించండి, 39వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. ఆమేన్. అక్కడ దైవ భయం కనపడుతుంది. ఏ భయం? దైవ భయం. ఎందుకంటే నేను దేవునికి విరోధంగా నేను పాపం ఎలా చేయను. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనమున్న గదిలో ఉన్నాడు, మనమున్న స్థలంలో ఉన్నాడు. ఆయన కనుదృష్టి సర్వలోకము సంచారం చేస్తుంది. మరి నీకు దేవుని భయం ఉందా? సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు, చూడకూడని దృశ్యాలు చూస్తున్నప్పుడు అమ్మో దేవుడు చూస్తున్నాడు అన్న భయం నీ గుండెల్లో ఉందా? నువ్వు చూడకూడని వెబ్సైట్ నువ్వు చూస్తున్నప్పుడు దైవికమైన భయము నీ గుండెల్లో ఉందా? నువ్వు వాట్సాప్ చేస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడకూడని వారితో రాంగ్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు దైవ భయం నీ గుండెల్లో ఉందా? దేవుడు చూస్తున్నాడు, నేను మాట్లాడుతున్నది దేవుడు వింటున్నాడు, నేను చేస్తున్న ప్రతి దానిని ఆయన చూస్తున్నాడు. ఆయన కనులు సర్వలోకము సంచారం చేస్తున్నాయి. ఆయన కను దృష్టికి మరుగైనది ఏమీ లేదన్న భయం నీ గుండెల్లో ఉందా? నీ గుండెల్లో ఉందా? అమ్మా నాన్న చూడకపోతే, భర్త చూడకపోతే, భార్య చూడకపోతే, నిన్ను చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను చూస్తున్నాడు. నువ్వెక్కడున్నా కూడా అది ప్రభు నిన్ను చూస్తాడు. అంధకారంలో ఉన్న, అగాధ జలములో ఉన్న ప్రభు నిన్ను చూడగలడు. ఆమేన్. ఎందుకో తెలుసా? అంధకారం ఆయనకి మధ్యాహ్నపు వెలుగులాగా కనపడుతుందంట. ఎలా కనపడుతుంది? చీకట్లో ఉన్నానులే, తలుపులు వేసేసుకున్నానులే, మా ఇంటికి ఎవరు రారులే, నేను ఎవరితో మాట్లాడినా పర్లేదు, నేను ఎవరితో చాటింగ్ చేసినా పర్లేదు, నేను ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడినా పర్వాలేదు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రతిదీ గమనిస్తున్నాడు. దైవజనుడు చెప్పినటువంటి మాటలను బట్టి జెరుబ్బాబెలు ఏం చేస్తాడో తెలుసా? దేవుని భయం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? దేవుని భయం కలిగి ఉన్నాడండి. దేవుని భయం కలిగి ఉన్నాడు. ప్రభు ఆయన గుండెల్లో ఉన్న దైవ భయాన్ని చూశాడు. ఆయన గుండెల్లో ఉన్న దైవ భయాన్ని చూశాడు. అరే నాకు భయపడేవాడురా, నాకు భయపడేవాడు, నా మాట యందు విశ్వాసం ఉంచేవాడు అని దేవుడు నిన్ను గురించి ఆయన ఎప్పుడైతే అనుకుంటాడో నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుని నీ సమస్యలను ఆయన పరిష్కరించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు దైవ భయం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా దేవునికి కనపడాలి. ఆయన కనపడినప్పుడే నీ ముందున్నటువంటి సమస్యలను ఆయన పరిష్కరించగలుగుతాడు. రోజున చాలామంది అయ్యా మందిరానికి వెళ్తున్నాం కానీ ఏ సమస్యలు మా సమస్యలు పరిష్కరించట్లా. ఈ అయ్యగారు కాదంటే ఇంకొక అయ్యగారు, ఇంకొక అయ్యగారు కాదంటే ఇంకొక అయ్యగారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో దేవుని దృష్టికి పాపం ఉన్నంతకాలం సమస్యలు పరిష్కరించబడవు. గుండెల్లో దైవ భయం లేనంతకాలం దేవుడు కార్యం చేయడు. కొంతమంది తిరుగుతారు, ఇక్కడికి కాదంటే అక్కడికి, అక్కడ కాదంటే అక్కడికి, గబ్లెల్లాగా తిరుగుతూ ఉంటారు. ఒక దైవజనుడి మీద వాళ్ళకి స్థిరత్వం ఉండదు. జెరుబ్బాబెలు అలాంటి వాడు కాదా. దేవుడు ఇచ్చినటువంటి దైవజనుడి మాట
మాటకు భయపడిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మాటకు భయపడిన వాడుగా ఉన్నాడు. నువ్వు భయపడతావా? మాతో ఉండే అయ్యగారేలేగా, ఎప్పుడు చూసి అయ్యగారేగా, రోజు కనపడే అయ్యగారేగా. నీకు సులకనైపోయాడు దైవజండ, నీకు సులకనైపోయాడు దైవజండ. అందుకనే నీ జీవితంలో భయం లేదా. కానీ జెరుబ్బాబెలు అలా తీసుకోలా. దైవజనుడు చెప్పిన మాటలకు భయపడిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? భయపడ్డాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అవి చూశాడు దేవుడు. అవి చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక మాట చదవండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. యెహోవా అమ్మా నేను చదువుతానులే, ఉండండి. ముక్కలుగా చదివితే దాని అర్థం మారిపోద్ది. నేను చదువుతాను, చక్కగా వినండి. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఆమేన్. మీ ముందున్నటువంటి సమస్య చూసినప్పుడు భయపడకూడదు. ముందు ఏం చేయకూడదు? సమస్యను చూసి భయపడకూడదు. చాలామంది సమస్యలు చూసి భయపడిపోతారు, కలవరం చెందుతారు. మన కరోనా వచ్చింది, ఇప్పుడు కూడా ప్రజెంట్ కరోనా ఉంది. కరోనా వచ్చినప్పుడు భయం చేత చచ్చిన వారు ఎక్కువ మంది, జబ్బు చేత చచ్చిన వారు తక్కువే. అమ్మో నాకు కరోనా వచ్చింది, నేను చచ్చిపోతాను అని గుండె ఆగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. నీ ముందు సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆమేన్. ఇక్కడ జెరుబ్బాబెలుతో చెప్తున్నాడు, నేను నీతో కూడా ఉన్నాను. ఆమేన్. ఏమంటున్నాడండి? నేను నీతో కూడా ఉన్నాను. దేవుడు నీతో కూడా ఉంటే ఏం చేస్తాడో తెలుసా? నీతో కూడా ఉన్నప్పుడు నువ్వు కట్టిన బలిపీఠం ముందు నువ్వు చేస్తున్నప్పుడు ప్రార్థన ఆయన అంగీకరించి, దేవుని మందిరములో ఆయన ఆలకించి, ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక మాట చదవండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలు. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జుచ్చాను. అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వతముల పునాదులు వణికేను. ఏమైనాయి? పర్వతపు పునాదులు ఏమైనాయి అంట? ఇప్పుడు జెరుబ్బాబెలు ముందు ఏముంది? పర్వతం ఉంది. ఏమైంది? ఇప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? పర్వతములను కదిలించాడు. ఏం చేయించాడు? పర్వతములను కదిలించాడు. ఆయన సన్నిధిలో పర్వతాలు ఏమవుతుంది తెలుసా? మైనము వలె కరిగిపోతాయి. ఆయన సన్నిధిలో పర్వతాలు ఏమైపోతాయి? మైనం వలె కరిగిపోయేవిగా ఉంటాయి. ఈ రోజున నీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా నీ ముందు మైనం వలె కరిగిపోవాలి అంటే నీ జీవితంలో దేవుని భయం కలిగి దేవుని మాట యందు నువ్వు విశ్వాసం ఉంచాలి.
ఏం మాటలు చెప్పాడు తెలుసా? జెరుబ్బాబెలుతో నేను నీకు తోడుగా ఉన్నా. ఏమన్నాడండి? నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడమాక. ఏమన్నాడండి? నువ్వు భయపడమాక. ఆ మాటను విశ్వసించాడు. ప్రభు నాతో కూడా ఉన్నాడు. నేను వెళ్తున్నప్పుడు ప్రభు నాతో కూడా వస్తున్నాడు. దేవుడు నీతో వస్తే ఏం జరుగుతుంది? దేవుడు ఒక వ్యక్తితో కూడా నడుస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలీలతో దేవుని సన్నిధి వచ్చినప్పుడు పర్వతములు, కొండలు, మెట్టలు ఏమైనాయో తెలుసా? గొర్రెల వలె గంతులు వేస్తూ పారిపోయినాయి అంట. ఆమె చెప్పండి. ఎట్లాగా? పొటేళ్ల వలె గంతులు వేసినాయి అంట. కొండలు, మెట్టలు, వారికి ఎదురుగా వస్తున్న మెట్టలు, కొండలు అన్నీ కూడా పొటేళ్ల వలె గంతులు వేస్తూ పారిపోయినాయట. అప్పుడు అడిగాడట, ఒక ఆయన అడిగాడట, ఓ పర్వతాలారా, ఓ కొండల్లారా, ఓ మెట్టల్లారా, మీరేంటి పొటేళ్ళు వలె గంతులు వేస్తూ ఎందుకు పారిపోతున్నారు అంటే, యెహోవా సన్నిధి ఇశ్రాయేలుతో కూడా వస్తుంది. ఆమె చెప్పండి. ఇశ్రాయేలుతో కూడా యెహోవా సన్నిధి వస్తుంది. అందుకనే ఆ సన్నిధికి భయపడి మేము ఏమవుతున్నాం తెలుసా? పక్కకి తప్పుకుంటున్నాం. ఏం తప్పుకుంటున్నారట? పక్కకి తప్పుకుంటున్నారట. అందుకే సముద్రములు పాయములైపోయినాయి, యొర్దాను వెనక్కి మళ్ళింది, ఎరుకో గోడలు కూలిపోయినాయి. వారి ముందు ఏది కూడా నిలబడలేదు. ఇంకో మాట చెప్పనా? దేవుడు నీ ముందు నడుస్తూ ఉంటే, నీతో కూడా నడుస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదన. ఏం చేస్తాడట? అమ్మా, ఇప్పుడు జెరుబ్బాబెలుకి ఎదురుగా ఏముంది? పర్వతం ఉంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడమాకు అన్నాడు. అప్పుడు జెరుబ్బాబెలు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. అతను ముందుగా ఉన్న మెట్టగా ఉన్నటువంటి పర్వతం ఏమైందో తెలుసా? సదును భూమిగా అయింది. ఎలా అయింది చెప్పండి? సదును భూమిగా అయింది. ఇక్కడ నేను నీకు ముందుగా పోయి నీకు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. దేవుడే నీకు ముందుగా పోయి నీకు ముందుగా ఉన్న సమస్యలను ఆయన పరిష్కరించేవాడుగా ఉంటాడండి. నువ్వు దేవుని మాటను విశ్వసించి, దేవుడు నాతో కూడా ఉన్నాడు అని నువ్వు విశ్వాసం కలిగి, దేవునికి భయపడి ఆయనకి బలిపీఠాన్ని కట్టి నీవు విమోచించబడిన అనుభవాల్లో నీవు ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ముందున్నటువంటి పర్వతాలను సదును భూమిగా చేస్తాడా. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైపరచండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజున నువ్వే సమస్యతో వచ్చావో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలుగా సమస్యల మధ్యన సతమతమవుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నీ సమస్యలు పరిష్కరించబడే రాత్రి. ఈ రాత్రి దేవుడు నీ ముందు నడుచున్న రాత్రి. దేవుడు ఈ రాత్రి నీకు ముందుగా ఉన్న పర్వతములను సదును భూమిగా చేసే శుభరాత్రి. ఈ రాత్రి నువ్వు విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. ఆయన మాటను నువ్వు విశ్వసించాలి. ఆ విశ్వాసాన్ని దేవుడు కనుగోగలిగితే జెరుబ్బాబెలు యొక్క జీవితంలో ఉన్నటువంటి పర్వతములను సదును భూమిగా చేసిన దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా ఈ రాత్రే, ఇప్పుడే దేవుడు సదును భూమిగా చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి, మనసారా ప్రార్థన చేయండి. ఈ రాత్రి కాల సమయంలో నీ ముందు